రైట్గా వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు అని చెప్తూ ఒకటి వార్తా కథనం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సాగునీటికి ఢోకా లేకుండా బతికిన రైతులను కాంగ్రెస్ సర్కార్ మళ్ళీ రోడ్డు మీదకి తెచ్చిందంటూ ఒక ఫోటోతో కథనం ప్రచురించింది. రోడ్డు మీద రైతులు ధర్నాకు దిగిన పరిస్థితి. జనగామ మండలం శామీర్పేట కాలోజీ సెంటర్ వద్ద సూర్యాపేట సిద్దిపేట రహదారిపై శనివారం గంటపాటు బైఠాయించి రాస్తారోకో చేసిన దృశ్యం మనం చూస్తున్నాం. రేవంత్ సర్కార్ హయాంలో ఎలా రోడ్డు రైతుల దుస్థితి ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉందని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఈ కథనం మనం చూస్తున్నాం నమస్తే తెలంగాణలో. అలాగే ఇంకో ముఖ్యమైన వార్త చూస్తున్నాం. అటకెక్కించేందుకే ఆర్డినెన్స్ అని చెప్పి 42% రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ తేవాలని రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి ఒక ప్రధాన వార్త మనం చూస్తున్నాం. అటకెక్కించేందుకే ఆర్డినెన్స్, బిల్లులను పూర్తిగా పక్కన పెట్టే ప్రణాళిక, పంచాయతీరాజ్ చట్టం సవరణకే పరిమితం, అది 42% పెంపు అని కాకుండా రిజర్వేషన్లు సీలింగ్ను సడలిస్తూ నిర్ణయం, ఏకకాలంలో జీవో, ఎన్నికల నోటిఫికేషన్, కోర్టులో కేవియట్ వేసే యోచన, విచారణ పూర్తయ్యేలోగా ఎన్నికల నిర్వహణ, తర్వాతే ఆర్డినెన్స్, ఎన్నికల ప్రక్రియ చెల్లుబాటు అవుతుందనే ధీమా, న్యాయ వివాదాలు తలెత్తకుండా బీసీ సంఘాల ప్రతినిధులతో సర్కారు చర్చలు, ఎవరు కోర్టుకు వెళ్లకుండా చూడాలని విజ్ఞప్తులు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే గవర్నర్ సమ్మతిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఆర్డినెన్స్ సంబంధించి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని చెప్పేసి అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తం మీద అటకెక్కించేందుకే ఆర్డినెన్స్ అని చెప్పేసి, అంటే ఎలాగో ఆర్డినెన్స్ ఎట్లాగో చెల్లుబాటు అవ్వదు, సో మనం ఆర్డినెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది, ప్లస్ రిజర్వేషన్లు అమలు కాకుండా పోతాయి. సో మన వైపు నుంచి మనం చేశామని ప్రజల్ని మభ్యపెట్టేందుకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా తెలుస్తోంది మనకి. ఇంకో వార్త చూస్తున్నాం. మభ్యపెట్టేందుకే డ్రామా, ఆర్డినెన్స్ కోర్టులో నిలబడే అవకాశం లేదు అని చెప్పి ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తిరుమలి స్పష్టీకరణ చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. నమస్తే తెలంగాణకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం కాదు, చారిత్రక తప్పిదం అంటూ ఆయన కామెంట్ చేశారు. 42% బీసీ కోటాపై 42% బీసీ కోటాపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు, సోషల్ జస్టిస్పై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదు, చట్టం చేస్తే కానీ 42% రిజర్వేషన్లు సాధ్యం కావని చెప్పి మరోసారి ఆయన చెప్పిన సందర్భము. పార్లమెంట్లో చట్టం చేయాలి, అంతేగాని ఇలా ఆర్డినెన్సులతో 42% రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో మనం జయలలిత గవర్నమెంట్ ఉన్నప్పుడు తమిళనాడులో చూసాం, పార్లమెంట్కి వెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టడం జరిగింది, అప్పుడు కానీ అవి అమలు కాలేదు. సో అలాంటి సందర్భం మనం చూసాం, చరిత్రలో ఉంది ఆల్రెడీ. సో చట్టం చేస్తే కానీ, పార్లమెంట్ చట్టం చేస్తే కానీ ఈ 42% రిజర్వేషన్లు అనేవి సాధ్యం కాదని చెప్పి కేంద్రంలోని ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తిరుమలి స్పష్టంగా చెప్పారు. సో ఈ ఆర్డినెన్స్ను, ఈ రిజర్వేషన్లు ఏదైతే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నాలు చేస్తుందో, దీన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్ అంగీకరించే పరిస్థితి లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టిన సందర్భం మనం చూస్తున్నాం. సో 42% రిజర్వేషన్లకు సంబంధించి ముందు నుంచి చెప్తున్నట్టుగా ఇది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పేసి క్లియర్గా తెలుస్తోంది. సో దానికి సంబంధించి నిన్న బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించారు. రాజ్యాంగబద్ధంగానే ఉండాలి, బీసీ రిజర్వేషన్లు 42% ఏదైతే ఇవ్వాలనుకుని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తుందో రాజ్యాంగబద్ధంగానే ఉండాలి తప్ప ఇలా ఆర్డినెన్స్ తెచ్చి ఏదో ఎట్లాగో పాస్ అవ్వదు, ఆర్డినెన్స్ ఎట్లాగో నిలబడదని చెప్పి చేతులు దులుపుకోవడం కాకుండా రాజ్యాంగబద్ధంగానే పార్లమెంట్లో చట్టం చేసి మరీ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేసిన వార్త మనం చూస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే, ఆర్డినెన్స్ జీవోలంటూ సర్కారు డ్రామా, విద్యా ఉద్యోగాలపై ఆర్డినెన్స్ చేస్తారా,
జీవో ఇచ్చేటట్లయితే 20 నెలలు ఎందుకు? సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి చాటుకో, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకో. బీజేపీ రాష్ట్ర నేతల్లో మౌనం ఎందుకు? బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నిన్న బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భం మనం చూస్తున్నాం. విద్యా ఉద్యోగాల్లో ఆర్డినెన్స్ ఎందుకు తేరు? విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తేవాలి కదా మరి. అంటే ఎన్నికల లబ్ధి కోసమే మీరు ఆర్డినెన్స్ డ్రామా తెరపైకి తెచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ విమర్శిస్తున్న సందర్భం. విద్యా ఉద్యోగాలకు కూడా ఆర్డినెన్స్ ఖచ్చితంగా తేవాల్సిందే. ఈ విషయం సంబంధించి న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా స్వీకరిస్తున్నాం, దాని ప్రకారం ముందుకెళ్తామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్పిన వార్త మనం చూస్తున్నాం. మభ్యపెట్టేందుకే ఆర్డినెన్స్ డ్రామా అంటూ నిన్న ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తిరుమలి చెప్పిన వార్త. ఇది ముమ్మాటికి చారిత్రక తప్పిదం. 42%పై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు, చట్టం చేస్తేనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమంటూ ఆయన చెప్పిన సందర్భం. ఆర్డినెన్స్ కోర్టుల్లో నిలబడే ఛాన్స్ లేదు. గతంలో కూడా మూడు సార్లు హైకోర్టు కొట్టేసిన సందర్భం అక్కడ తమిళనాడులో ఆర్డినెన్స్ చెల్లదు అని చెప్పేసి. ఆ తర్వాత పివి నరసింహారావు అప్పుడు ప్రధానిగా ఉన్నారు, అక్కడికి వెళ్ళి జయలలిత ఆ పివి నరసింహారావు గారితో మాట్లాడి అది పార్లమెంట్లో దాన్ని తెచ్చి 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అప్పటికి కానీ అది 42% రిజర్వేషన్లు అమలు కాని పరిస్థితి మనం చూసాం. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఉంది, లైవ్ ఎగ్జాంపుల్ ఉంది మనకి. సో దాని ప్రకారం మనం ముందు నుంచి చెప్తున్నట్లుగా ఈ 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ ఏదో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందో రేవంత్ రెడ్డి సర్కార్, ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయబోతున్నామని చెప్పేసి అది ఆర్డినెన్స్ నిలబడే పరిస్థితి లేదు, దానికి ఎలాంటి చట్టబద్ధత ఉండదు, ఆల్రెడీ ఇంతకుముందు చూసామని చెప్పేసి స్వయంగా ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తిరుమలి గారు కూడా స్పష్టం చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంకో ప్రధాన వార్త, రెవెన్యూ బిగ్ సపోర్ట్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. గోపన్పల్లి సర్వే నెంబర్ 36లోని కంటైనర్లపై నోరు విప్పని వైనం, తోటి ఉద్యోగులకు రెవెన్యూ శాఖ అన్యాయం అని చెప్పేసి ఒక వార్త మనం చూస్తున్నాం. గోపన్పల్లిలో ఎలా బిగ్ భూదందా జరుగుతోందంటూ 2-3 రోజుల క్రితం నమస్తే తెలంగాణ ప్రత్యేక వార్త ప్రచురించింది. సో దానికి సంబంధించి ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. గోపన్పల్లి సర్వే నెంబర్ 36లో కంటైనర్లు వెలిశాయి, దాని మీద రెవెన్యూ శాఖ ఎలాంటి ప్రకటన చేయట్లేదు. ఎన్ఓసీలు బయట రాకుండా తొక్కిపెడుతున్న అధికారులు, గతంలో కలెక్టర్ ఇచ్చిన నివేదికకు విరుద్ధంగా తాజా నిర్ణయాలు, రేపు సైబరాబాద్ కమిషనర్కు భాగ్యనగర్ టీఎన్జిఓ ఫిర్యాదు అని చెప్పేసి వార్త చూస్తున్నాం. బసవతారక్ నగర్ చుట్టూ ఆంక్షలు విధించారు. బిఎన్ఎస్ఎస్ 164 కింద స్వాధీనం చేసుకున్న ఆర్డీఓ, ఆ సెక్షన్ అంటే ప్రైవేటు భూమిగా గుర్తించినట్టే. బిగ్ భూదందాకు అడుగడుగున రెవెన్యూ శాఖ ఎలా ఒత్తాసు పలుకుతుందని చెప్పేసి ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం. వేల కోట్ల రూపాయలకు సంబంధించిన దందా జరగబోతోంది అని చెప్పి మనం 2 రోజులుగా మన మీడియాలో చూస్తూనే ఉన్నాం, మన ఛానల్లో ప్రసారం చేస్తున్నాం ప్రత్యేక కథనాలు. అందుకు సంబంధించి ఒక అప్డేట్ ఇవాళ చూస్తున్నాం మనం. సో గోపన్పల్లి సర్వే నెంబర్ 36లోని కంటైనర్లపై రెవెన్యూ శాఖ అధికారులు కానీ ఎలాంటి నోరు ఇప్పడం లేదు, దాచిపెడుతున్నారు. గతంలో కలెక్టర్ ఇచ్చిన నివేదిక విరుద్ధంగా తాజా నిర్ణయాలు ఉంటున్నాయని చెప్పేసి రెవెన్యూ మన వార్త చూస్తున్నాం మనం. సో ఇవి మరిన్ని వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణకు కుట్ర అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం మనం. నిన్న మేధావులు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మీడియాలో సీమాంధ్ర ఆధిపత్య ధోరణి, రాజకీయ కక్షలకే ప్రభుత్వం ప్రాధాన్యం, మేధావుల మౌనం అత్యంత ప్రమాదకరం, తెలంగాణ అస్తిత్వం, సవాళ్ళు, కర్తవ్యాలు అనే అంశంపై సమావేశంలో వక్తలు అని చెప్పి వార్త చూస్తున్నాం మనం. ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణకు మళ్ళీ కుట్ర జరుగుతుందంటూ మేధావులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం. తెలంగాణ అస్తిత్వం, సవాళ్ళు, కర్తవ్యాలు అనే అంశంపై నిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, వేణుగోపాల్ స్వామి, జూలూరు గౌరీశంకర్,
నందిని సిద్ధారెడ్డి గారు, సంగిశెట్టి శ్రీనివాస్, మాడభూషి శ్రీధర్ గారు, శ్రీధర్రావు దేశపాండే, సాగునీటి రంగ నిపుణులు వీళ్ళంతా కలిసి, మేధావులంతా కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సో అందులో ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణకు మళ్ళీ కుట్ర జరుగుతోంది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ ఏపీని కలిపే కుట్ర, పునరుద్ధరణ అంటే మళ్ళీ అవే కుట్రలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి సీమాంధ్ర మీడియాలో కూడా వరుస కథనాలు వస్తున్నాయి. అందుకు సంబంధించి మీడియాలో సీమాంధ్ర ఆధిపత్య ధోరణి, అంటే తెలంగాణకు వ్యతిరేకంగా మనం గత కొంతకాలంగా చూస్తున్నాం ఎలా వ్యతిరేక వార్తలు వస్తున్నాయి సీమాంధ్ర మీడియాలో, ఎలా వాళ్ళు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారని చెప్పేసి మేధావులు, కవులు, కళాకారులు ఆందోళన వ్యక్తం చేసిన వార్త మనం చూస్తున్నాం. రాజకీయ కక్షలకే ఈ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది, మేధావుల మౌనం అత్యంత ప్రమాదకరం అంటూ వీళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలకే అంటే కేవలం రాజకీయంగా కక్ష సాధించడానికి అభివృద్ధి పాలనను పక్కన పెట్టేసి, పూర్తిగా పక్కన పెట్టేసి, గాలికి వదిలేసి కేవలం రాజకీయ కక్షకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది అంటూ వీళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం. సో మిగతా మేధావులు కూడా ఉన్నారు కదా, బీఆర్ఎస్ కాలంలో 10 ఏళ్ల కాలంలో పాలనకు సంబంధించి మాట్లాడిన మేధావులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పేసి వీళ్ళు ప్రశ్నించిన వార్త మనం చూస్తున్నాం. సో పునరుద్ధరణకు మళ్ళీ కుట్ర జరుగుతోందంటూ సమావేశంలో పాల్గొన్న వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జై తెలంగాణ అనకపోవడం ఏంటి అంటూ దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ను మేధావులు కాపాడుతున్నారని చెప్పి సామాజిక విశ్లేషకుడు పంజుగుల శ్రీశైల్ రెడ్డి అన్నారు. ఓటర్ల చేతిలో గెలుపోటములు లేవు. మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్, ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇంకా తెలుగు సినిమా అనడం ఎందుకు, చల్లా శ్రీనివాస్ ప్రముఖ పాత్రికేయుడు, సినీ విమర్శకుడు. సో పాటల రూపంలో తిరుగుబాటు రావాలని చెప్పేసి, అంటే మళ్ళీ కవులు, కళాకారులు ఉద్యమించాల్సిన సమయం, గలమెత్తాల్సిన సందర్భం ఇది అని చెప్పేసి ఆర్థిక నిపుణుడు పాపారావు గారు చెప్పారు. హక్కులను కాలరాయడం జర్నలిజమా, పౌర హక్కుల్ని, జర్నలిజం హక్కుల్ని కాలరాయడం, పౌర హక్కుల్ని కాలరాయడం జర్నలిజమా అంటూ ఈ మధ్య మనం చూసాం సీమాంధ్ర మీడియా ఎలా వ్యక్తిత్వ హననానికి పాల్పడిందో, ఎలా అడ్డగోలు రాతలు, ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ పెట్టి ఎలా వ్యక్తిత్వ హననానికి పాల్పడిందో మనం చూసాం. సో అలా హక్కుల్ని కాలరాయడం జర్నలిజం కాదని చెప్పి ప్రముఖ పాత్రికేయుడు వేణుగోపాలస్వామి గారు చెప్పారు. పాలించేది ఒకరు, నడిపించేది ఒకరు అని చెప్పి గోరెట్టి వెంకన్న ఎమ్మెల్సీ వారు కామెంట్ చేసిన వార్త మనం చూస్తున్నాం. పాలించేది ఒకరు, నడిపించేది ఒకరు, అంటే బ్యాక్గ్రౌండ్లో నడిపించేది వేరొకరు ఉన్నారు. పాలించేది రేవంత్ రెడ్డి గారైనా వారికి గైడెన్స్ ఇచ్చేది, వాళ్ళ డైరెక్షన్ ఇచ్చేది వేరొకరు ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గారు చెప్పడం జరిగింది. రిమోట్తో కంట్రోల్ చేస్తున్నారని చెప్పి సంగిశెట్టి శ్రీనివాస్ ప్రముఖ సాహిత్య విమర్శకుడు ప్రస్తావించడం జరిగింది. సో మేధావులు, కవులు, కళాకారులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు నిన్న. ఎలా తెలంగాణలో ఎలా పరిస్థితి మారిపోతుంది, రోజు రోజుకు రాజకీయాలు ఎట్లా మారుతున్నాయి, ఎలా పౌర హక్కులు కాలరాస్తున్నారు, ఎలా రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారు, ఈ అంశాలపై చర్చించడం జరిగింది. ఇది మొత్తానికి తెలంగాణ అస్తిత్వంపై కుట్ర అని చెప్పి నందిని సిద్ధారెడ్డి గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు, ఆయన ప్రస్తావించడం జరిగింది. సో కేసీఆర్ బ్యాచ్ అని ముద్ర వేసి కొంతమంది మేధావులను మాట్లాడకుండా చేస్తున్నారంటూ ఆయన గట్టిగా నినదించిన సందర్భం తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి గారు. సో అస్తిత్వంపై, తెలంగాణ అస్తిత్వంపై ఎలా కుట్రలు జరుగుతున్నాయి ఒక్కొక్కటిగా మనం చూసాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు. సో అదొక ఎగ్జాంపుల్ అనమాట. ఇలా ఒక్కొక్క విషయం సంబంధించి ఎలా అస్తిత్వాన్ని లేకుండా చేసి మళ్ళీ ఇది ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణకు తెర వెనుక కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి వీరు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం మనం చూసాం. సో తెలంగాణ ఆంధ్ర భావన, ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర భావనను మర్చిపోయి ప్రజలు సంతోషంగా ఉన్నారని ఏబిఎన్ రాధాకృష్ణ తన వ్యాసంలో రాశారని, ఈ విషయంలో రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సంతోషంగా ఉంటారని చెప్పి
సిద్ధారెడ్డి గారు విమర్శించిన సందర్భం మనం చూస్తున్నాము. సో మొత్తానికి ఈ మౌనంగా మేధావులు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మేధావులు కోదండరామ్ కావచ్చు, మురళి కావచ్చు, ఆకునూరి మురళి కావచ్చు, వీళ్ళంతా ఎటు వెళ్ళారు, వీళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు, రాష్ట్రంలో పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే వీళ్ళు ఎందుకు, అంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి సరిపోయిందా, ఎందుకు మౌనంగా ఉన్నారు, అలాంటి మేధావులు చాలామంది ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, ఎందుకు మౌనంగా ఉంటున్నారు వాళ్ళని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు, ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ మళ్ళీ చేజారిపోతుంది, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పి వీళ్ళు పిలుపునిచ్చిన వార్త మనం చూస్తున్నాం. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లో నిరాశ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో కేంద్రం నుంచి లెక్కలేనన్ని అవార్డులు వచ్చాయి. అది పాలనాపరమైన అవార్డు కావచ్చు, పరిశుభ్రతకు సంబంధించి కావచ్చు, స్కీమ్లకు సంబంధించి కావచ్చు, చాలా అవార్డులు రావడం జరిగింది. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే మనకు అందజేసిన సందర్భాన్ని మనం బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో చాలా చూసాం. అలాంటి పరిస్థితి పోయి ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ అని ఆ కేంద్రం ఇచ్చిన అవార్డుల్లో ఈసారి మనకు దక్కింది 2 అంటే 2 అవార్డులు. బీఆర్ఎస్ పాలనలో అవార్డుల పంట పండితే మనకి రేవంత్ రెడ్డి హయాంలో ఈ 18 నెలల కాలంలోనే పరిస్థితి ఎలా మారింది చూడండి. 2 అవార్డులు దక్కాయి. అది కూడా రాష్ట్ర స్థాయి మంత్రిత్వ అవార్డు గ్రేటర్ హైదరాబాద్కు ఒకటి, ప్రత్యేక విభాగం అవార్డు అని చెప్పి సికింద్రాబాద్ కంటోన్మెంట్కు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలోని ఇతర పురపాలికలకు అసలు అవార్డులు కూడా దక్కలేదని చెప్పేసి మనం ఒక వార్త చూస్తున్నాం. అంటే పరిస్థితి ఎట్లా మారిపోయింది చూడండి. ఒకప్పుడు పారిశుద్ధ్యం కావచ్చు, పాలన సంబంధించి కావచ్చు, ఇంకా ఇతర విభాగాలకు సంబంధించి, పాలనాపరమైన అన్ని విభాగాలకు సంబంధించి ఎన్నో అవార్డులు వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తాజాగా ఇచ్చిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లోనే ఈ విషయం బయటపడింది అని చెప్పేసి ఇంకో వార్త మనం చూస్తున్నాం. ఇక ఇంకో వార్త చూస్తున్నాం. బోనస్ బాకీ 1200 కోట్లు, డబ్బుల కోసం 2 నెలలుగా రైతన్నల ఎదురుచూపులు, ప్రభుత్వం ఇచ్చే బోనస్ మితికే అయిపోతున్నదని ఆవేదన. సో బోనస్ ఇస్తున్నాం అంటూ ఘనంగా ప్రకటిస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు నిర్వాకం మరోసారి బయటపడింది. బోనస్ బాకీ 1200 కోట్లు ఉందంటూ వార్త మనం చూస్తున్నాం. డబ్బుల కోసం 2 నెలలుగా రైతన్నలు ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చే బోనస్ తాము తెచ్చిన డబ్బులకు మితికే అయిపోతుందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. 1 కాదు 2 కాదు, ఏకంగా 1200 కోట్ల రూపాయలు రాష్ట్ర సర్కార్ రైతులకు బాకీ పడింది. యాసంగిలో సన్నరకం ధాన్యం అమ్మి 2 నెలలు గడుస్తున్నా ధాన్యం అమ్మేశారు, బోనస్ ఇచ్చామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. సో తీరా పరిస్థితి చూస్తే 1200 కోట్లు అప్పు ఉంది రైతులకు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ 1200 కోట్లు బాకీ ఉంది. సో దానికోసం 2 నెలలుగా వీళ్ళు ఎదురు చూస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. రేవంత్ సర్కార్ బోనస్ ఇస్తుందని ఆశపడితే ముప్పు తిప్పలు పెడుతున్నారని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్లో ప్రభుత్వం రైతుల నుంచి 71 లక్షల ధాన్యం సేకరించింది. సో దానికి సంబంధించి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి వీళ్ళు గతంలో ప్రకటించారు. తీరా చూస్తే 1200 కోట్ల రూపాయలు బాకీ ఉంది. సో ఆ వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. డబ్బుల కోసం 2 నెలలుగా రైతన్నలు ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఒకవేళ బోనస్ ఇచ్చినా కూడా అది మితికే అయిపోతుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న వార్త మనం చూస్తున్నాం. సో ఇంకో ప్రధాన వార్త మనం చూస్తున్నాం. సీతారామతో కల సాకారం, ఉమ్మడి ఖమ్మం రైతుల సాగు భూములకు అందనున్న నీరు, ఇదంతా కేసీఆర్ ప్రభుత్వ చలవే అంటున్న రైతాంగం. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు పంప్ హౌస్ నుంచి నీటి విడుదల, కేసీఆర్ అందించిన ఫలమే సీతారామ అంటూ హరీష్ రావు గారు నిన్న చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. సీతారామ ప్రాజెక్ట్ నుంచి గోదావరి జలాలు ఎట్లా సాగర్ లేట్ అవుతుందని చెప్పేసి గోదావరి నుంచి నీళ్లు విడుదల చేసిన సందర్భము సీతారామ ప్రాజెక్ట్ నుంచి. ఇది కూడా బీఆర్ఎస్ హయాంలోనే ఈ కళ సాకారం అయిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా
రైతుల కళ సాకారం చేసిన సందర్భం బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో చూడండి ఎలా దూరదృష్టితో ఎలా రైతుల కోసం కేసీఆర్ గారు ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్న పనులు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, నీటి కొరత తీర్చేందుకు ఎలా ఆ 10 ఏళ్ళు తండ్లాడారో దానికి సజీవ సాక్ష్యమే ఇవాళ మనం చూస్తున్నాం. సీతారామ ప్రాజెక్ట్ నుంచి గోదావరి జలాలు విడుదల చేసిన సందర్భాన్ని ఉమ్మడి ఖమ్మం రైతుల సాగు భూములకు నీళ్లు అందనున్నాయని చెప్పేసి వార్త మనం చూస్తున్నాం. సో దీనిపై కేసీఆర్ అందించిన ఫలమే అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు చెప్పిన సందర్భాన్ని వార్తను మనం ప్రధానంగా ఇందులో చూస్తున్నాం. ఇంకోటి కేసీఆర్ పేరు వస్తుంది రేవంత్ నీళ్ళు ఇస్తలే అంటూ హరీష్ రావు గారు చెప్పిన సందర్భం. రాష్ట్రంలో వానలు పడతలేవు, చేన్లు ఎండే పరిస్థితి ఉన్నది, రైతులు దిక్కులు చూస్తుండ్రు, ప్రాజెక్టులు తయారుగా ఉన్నాయి, మోటార్లు ఆన్ చేస్తే నింపొచ్చు మాజీ మంత్రి హరీష్ రావు. సో నీళ్ళు వదిలితే కేసీఆర్కు పేరు వస్తుంది. ఎందుకంటే నీళ్ళు ఎక్కడి నుంచి వదలాలి? కేసీఆర్ హయాంలో చెప్పిన ప్రాజెక్టుల నుంచే నీళ్ళు వదలాల్సి ఉంటుంది. ఆ నీళ్ళు వదిలితే ఆటోమేటిక్గా ప్రజలకు తెలిసిపోతుంది, ఓహో ఫలానా చోటు నుంచి నీళ్ళు వస్తున్నాయని చెప్పి. సో ఒకవేళ అక్కడి నుంచి నీళ్ళు వదిలితే ఆటోమేటిక్గా కేసీఆర్ పాలన గుర్తు చేసుకుంటారు ప్రజలు. కేసీఆర్ పాలనలో ఎలా ఉంది తమ పరిస్థితి అనేది ఒకసారి నెమరు వేసుకుంటారు. సో అందుకే ఇప్పుడు నీళ్లు విడుదల చేయట్లేదు అని చెప్పి హరీష్ రావు గారు ఆరోపించిన సందర్భం మనం చూస్తున్నాం. రాష్ట్రంలో వర్షాలు అయితే పడని పరిస్థితి, నైరుతి ఎప్పుడో వెళ్ళిపోయింది, అటు ఉత్తరాదిన దంచి కొడుతున్నాయి వర్షాలు, వరదలు వస్తున్నాయి. నార్త్ అంతా కూడా అతలాకుతలం అవుతుంది, కానీ సౌత్లో చూస్తే ముఖ్యంగా తెలంగాణలో చాలా దుర్భర పరిస్థితి ఉంది. చుక్క నీరు లేదు, వర్షాలు పడట్లేదు. ఈ సందర్భంలో చేన్లు ఎండిపోయే పరిస్థితి ఉంది. సో రైతులేమో దిక్కులు చూస్తుర్రు, ప్రాజెక్టులు తయారుగా ఉన్నాయి, ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి, నీళ్లు విడుదల చేయాలి. రీసెంట్గా ఒత్తిడి తెస్తే కానీ కన్నెపల్లి నుంచి నీరు విడుదల చేయని సందర్భం మనం చూసాం. సో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మళ్ళీ ఒత్తిడి తెస్తూనే ఉంది. తాజాగా ఈ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ మనం చూడొచ్చు. మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు నింపొచ్చు, రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పిన సందర్భం ఒక్కసారి తెలంగాణ టుడే చూద్దాం. ఇందులో డీకోడింగ్ డూమ్డ్ డ్రీమ్ లైనర్ అని చెప్పి ఒక వార్త వచ్చింది, నిన్న మనం చూసాం. సో ఎట్లా క్రాష్ అయింది, మినిట్ టు మినిట్ బ్లాక్ బాక్స్లో ఏం రికార్డ్ అయింది, ప్రమాదానికి ముందు ఏం రికార్డ్ అయింది అని చెప్పేసి మినిట్ టు మినిట్ ఆడియో రిలీజ్ చేసిన సందర్భం. దాని ప్రకారం ఏం జరిగింది అనేది ఇక్కడ ప్రధాన వార్తగా ప్రచురించింది నమస్తే తెలంగాణ టుడే. ఇంకోటి అవర్ లీగల్ సిస్టమ్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఫిక్సింగ్ అంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు గవాయి గారు ఒక కామెంట్ చేసిన సందర్భం. ఎలా విచారణ లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది కదా కోర్టుల్లో, దశాబ్దాల పాటు విచారణ కొనసాగుతుంది, పద్ధతి మారాలి అని చెప్పేసి ఆయన ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం మనం చూస్తున్నాం.